హైదరాబాద్లో బాంబుల కలకలానికి సంబంధించి హైదరాబాద్లో బాంబులు పెట్టారా? సిటీలోని పలు ప్రాంతాలే టార్గెట్గా బాంబుల దాడి పాల్పడేందుకు మరి ముఖ్యంగా కొంతమంది దుర్మార్గులు ఈ కుట్రకు తెరలేపారా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో బాంబుల కలకలం రేగింది. సిటీలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్ట్, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించాయి. అన్నా యూనివర్సిటీ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాంబు బెదిరింపుకు సంబంధించి ఎప్పుడైతే ఈ బెదిరింపు సమాచారం అందిందో, ఈ బెదిరింపులు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు. జింఖానా గ్రౌండ్స్తో పాటు మరికొన్ని ప్రాంతాలు, సిటీ సివిల్ కోర్టుతో పాటు మరికొన్ని ప్రాంతాలు, ఇటు రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్ట్, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలను వేగవంతం చేశాయి. అన్నా యూనివర్సిటీ పేరుతో ఈమెయిల్స్ వచ్చాయి. ఈ ఈమెయిల్స్లో బాంబులు పెట్టినట్లుగా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎవరు చేశారు అనేది బహుశా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత అప్పుడు తెలిసే అవకాశం ఉంది. బట్ ప్రాథమికంగా పోలీసులు కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు రంగంలోకి దిగాయి. బాంబు డిస్పోజ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ పరిశీలించడం, ఎవరైనా బాంబు పెడితే ఎక్కడ పెట్టుంటారు, ఏ ప్రాంతాలకు సంబంధించి ఈమెయిల్స్ వచ్చి ఆయా ప్రాంతాలను ముందుగా వెళ్ళడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా అణువణున జల్లెడ పడుతున్నారు. దాంతోపాటు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసులు సంబంధిత అధికారులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు ఇలా మెయిల్స్ వచ్చాయి, మరి ముఖ్యంగా బాంబులు పెట్టినట్లంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఆ మెయిల్ ప్రకారం మేము రంగంలోకి దిగాం. మాకు పూర్తిగా తనిఖీకి అవకాశం ఇవ్వండి, పూర్తిగా తనిఖీ చేసేందుకు మాకు కోఆపరేట్ చేయండి అంటూ కూడా వాళ్ళని మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. భయపడద్దు, ఎటువంటి పరిస్థితి అయినా మనం ఆధీనంలోకి తీసుకుందాం, ఎటువంటి పరిస్థితి అయినా మనం ఎదుర్కొందామంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ తనిఖీలు కూడా వేగవంతమయ్యాయి. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. Tomorrow a date will be given by night. Please leave this premises. Vacancies only. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు కావచ్చు, జింఖానా గ్రౌండ్స్ కావచ్చు, దాంతోపాటు రాజ్ భవన్, గవర్నర్ ఆఫీస్గా మాట్లాడుకునే రాజ్ భవన్, గవర్నర్ నివాసం, అక్కడ కూడా ప్రస్తుతం బాంబు పెట్టినట్లుగా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. బాంబు పెట్టినట్లు మెయిల్స్ రావడంతో వెంటనే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ భయాందోళన వాతావరణానికి గురయ్యారు. కొంతమంది అయితే వెంటనే అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసేసారు. పోలీసులు కావచ్చు, బాంబు స్క్వాడ్ కావచ్చు అక్కడికి చేరుకున్నాయి. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, బాంబు స్క్వాడ్ మరి ముఖ్యంగా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్న క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? దాంతోపాటు బాంబులు ఏమైనా నిర్వీర్యం చేయడం జరిగిందా? బాంబులు ఏమైనా అక్కడ ఉన్నట్టుగా పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతం హైదరాబాద్ లో హై అలర్ట్ కొనసాగుతుంది. 4 చోట్ల బాంబులు పెట్టినట్టు కూడా ఒకవైపు అగంతకుల నుంచి మేలు, ఫోన్లు కూడా వచ్చినట్లు ఇటు అధికారులు చెప్పారు. మొదటగా పాతబస్తీలోని సివిల్ కోర్టుకి అగంతకుడు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినట్టు చెప్పడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యి వెంటనే లోపల ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా బయటకు పంపించేసి తనిఖీ నిర్వహించారు. దాదాపు 4 నుంచి 5 గంటల పాటు అక్కడ శ్రమించారు. 5 గంటలు మొత్తం అణువణువున అక్కడ మొత్తం కూడా జల్లెడ పట్టారు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి బాంబు కూడా అక్కడ రిజర్వ్ కాలేదు. ఇంకోవైపు ఒకవైపు అక్కడ తనిఖీలు జరుగుతున్నా కానీ ఇంకోవైపు హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాగా మనం రాజ్భవన్ నుంచి చెప్పుకుంటాము. అక్కడ ఎవరిని కూడా ఎక్కువగా
అక్కడ లోపల నుంచి పర్మిషన్ ఉంటేనే అలా చేస్తుంటారు. అలాంటిది రాజ్భవన్ కి సైతం బాంబు థ్రెట్ వచ్చింది. అక్కడ మేల్ నుంచి ఇది వచ్చినట్టు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టు కూడా ఒకవైపు స్పష్టం చేశారు. ఇంకోవైపు జింకానా గ్రౌండ్ కూడా ప్రస్తుతం మేలు ఏదైతే బాంబు బెదిరింపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అటు పబ్లిక్ తో పాటు ఇటు అఫీషియల్ మొత్తం కూడా హైదరాబాద్ ని టార్గెట్ చేసే విధంగా ఈ అగాంతకులు ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఈ రోజు ఒకేసారి ఇటు 4 ప్రదేశాలను టార్గెట్ చేయడంతో ఇటు నగర ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చేది బాంబు బెదిరింపు కావచ్చు, కానీ ఇటు సివిల్ కోర్ట్ కావచ్చు, అదేవిధంగా రాజ్ భవన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడలేదు. కానీ ఒక్కసారిగా ఏకకాలంలో ఇటు 4 సార్లు ఒకటేసారి రావడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వాళ్ళు కూడా అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటు పోలీసులు హై అలర్ట్ అయితే ప్రస్తుతం నగరంలో ప్రకటించారు. ఇప్పటికే భద్రతా బలగాలు మొత్తం కూడా అప్రమత్తమై మఫ్టీలో సైతం ప్రస్తుతం అయితే నిఘా అయితే కాస్తున్నారు. ఇంకోవైపు ఏదైతే రాజ్ భవన్ కి అన్న నుంచి మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ ప్రస్తుతం అన్నా యూనివర్సిటీ అనే నేమ్ చేసినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అది ఎక్కడి నుండి వచ్చింది, అదేవిధంగా ఫోన్ ఏదైతే పోస్ట్ చేశారో ఆ ఫోన్ నెంబర్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు ఏంటంటే కూడా ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తున్నది. ఆ ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేసే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. దీంతో ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. మనకు సెన్సిటివ్ ఏరియాగా పాత బస్సును చూస్తుంటే ఇప్పుడు అక్కడ హై అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు ఇటు జింకానా గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా రాజ్ భవన్ అనేది హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా అయిన అక్కడ కూడా ఉందనుకోండి. ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం మీద ఇంకోవైపు సికింద్రాబాద్ సివిల్ కోర్ట్ లో కూడా బాంబు పెట్టినట్టు కూడా బెదిరించుకోవడంతో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించి ఎక్కడెక్కడ భద్రతా బలగాలు మోహరించాయి. మొత్తం సిటీని మొత్తం కూడా ఆధీనంలో తీసుకొని ఎలాంటి తావు లేకుండా ఒకవైపు తనిఖీలు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు అప్రమత్తమై ఇంకోవైపు ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఎట్ ది సేమ్ టైమ్. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఇంకో ప్రతి చోట కూడా ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటే అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకు పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసులు మాల్స్ లో కావచ్చు, వీటి దగ్గర కూడా ప్రత్యేకంగా ఈ రోజు పోలీస్ నిఘా పెట్టారు. ఎందుకంటే ఈ రోజు వరుసగా అన్నోన్ నెంబర్స్ నుంచి కావచ్చు, అన్నోన్ మెయిల్స్ రావడంతో పబ్లిక్ ని టార్గెట్ చేయడంతో అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలన్నీ కూడా రంగంలోకి దిగా ఇటు మఫ్టీలో సైతం కూడా ప్రస్తుతం పోలీసులు ఉండి నిఘా కాస్తున్నారు. ఎలాంటి వాటికి తావు లేకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రైట్ శిల్ప, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరీ ముఖ్యంగా ఈ కథనం ఎందుకంటే ఒకసారి అందరినీ షాక్కి గురి చేసింది. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది ఈ బాంబు బెదిరింపుల ఆ బెడద మాత్రం కంటిన్యూ అవుతోంది. ఈ బెదిరింపులకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ కాస్త నెల రోజుల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. నెల రోజుల క్రితం మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు శంషాబాద్కి బాంబు బెదిరింపులు అంటూ కూడా ఆ చర్చ జరిగిన సందర్భం. కట్ చేస్తే మళ్ళీ ఈరోజు జింకానా గ్రౌండ్స్ కావచ్చు, రాజ్ భవన్ కావచ్చు, లేకపోతే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి సిటీ సివిల్ కోర్ట్ కావచ్చు, వీటికి బాంబు బెదిరింపులు అంటూ కూడా ఆ అంశం ఎప్పుడైతే ఆ ఈమెయిల్ వచ్చిందో అందరూ షాక్ గురయ్యారు. మరి ముఖ్యంగా పోలీసు యంత్రాంగం వెంటనే అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. వెంటనే మిగిలిన సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగాయి. జల్లెడ పడుతున్నాయి, ఎక్కడైనా ఉంటే వెంటనే నిర్వీర్యం చేసేందుకు కూడా రంగంలోకి దిగాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది అనేది ఆడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్లో ఇట్లా డిస్టర్బ్ కాకుండా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.